హాయ్ యస్ వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు మనం యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. ప్రొప్రైటర్ మాధురి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఎప్పుడు కూడా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపిస్తుంటారు కదా, ఈరోజు ఎటువంటి శారీస్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి మాధురి గారు. హలో అండి. హాయ్. ఎప్పుడు కూడా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపిస్తుంటారు కదా, ఈ రోజు ఏ టైప్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నారు? ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా ఫెస్టివల్ సీజన్ అండ్ మ్యారేజెస్ సీజన్ కాబట్టి మనము పట్టు అండ్ ఫ్యాన్సీ శారీ చూద్దాం. తప్పకుండా అండి. మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకేనండి. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి కుప్పడం సిల్క్ అన్నమాట. సో మనకి శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ వస్తుంది. పింక్ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. దీనికి బార్డర్ మనం కాంట్రాస్ట్ గా వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఇందులో కూడా మనము గోల్డ్ బార్డర్ తీసుకున్నాం యాజ్ ఇట్ ఈస్. పైన బార్డర్ అయితే మిడిల్ మొత్తం వచ్చేసి పింక్ ఉంటుంది అనమాట. టోటల్ ప్లెయిన్ గా ఇచ్చారు పింక్, అది కూడా షైనీగా ఉంది. అవునండి. కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ గ్రీన్ కలర్ లోనే మనము బార్డర్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇందులో కూడా మనము గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి జరీ తీసుకొని ఇందులో కూడా మనం ఏంటంటే గ్రీన్ పైన వచ్చి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి చాలా హైలైట్ అవుతుంది. బార్డర్ ప్లెయిన్ గా గ్రీన్ ఇచ్చి దాంట్లోనే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో మంచి డిజైన్ ఇచ్చారు. అవునండి. అంటే డాల్స్ డిజైన్ అనేది యూజ్ చేసాం అనమాట. పైన చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనం ఒక చిన్న డ్రాప్ డిజైన్ అనేది అవుట్ లైన్ గా తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బార్డర్ స్టైల్లో మనకి శారీ మొత్తం వస్తుంది. దీని పళ్ళు పాటు చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. గోల్డ్ పళ్ళు వస్తుంది, ఫుల్ గోల్డ్. అంటే కాంట్రాస్ట్ గా గ్రీన్ తీసుకున్నాం కాబట్టి ఇందులో మనం వచ్చేసి గోల్డ్ డిజైన్ అనేది ఫుల్ 1 మీటర్ పళ్ళు లాగా యూజ్ చేసాం. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ గ్రీన్. అంటే మనం ఇందులో 1 సైడ్ బార్డర్ ఇచ్చాం, 1 సైడ్ ప్లెయిన్ ఉంటుంది. ఇందులో ప్యాటర్న్ బ్లౌజ్ తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది. ఓకే, నిజంగా సారీ చాలా బాగుందండి. మరి ఈ సారీ ప్రైస్ ఎలా? ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6500 రూపీస్కి అవైలబుల్. ఓకే, 6500 రూపీస్కి మన దివ్య కలెక్షన్స్లో ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి కుప్పడంలోని టిష్యూ అనమాట. శారీ మనము 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఆఫ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాం. ఇందులో మనకి వచ్చేసి గ్రీన్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం అనమాట. పైన బార్డర్ చూసినట్లయితే ప్లెయిన్ తీసుకున్నాం. కొంచెం అవుట్ లైన్ గా వచ్చేసి మనము గోల్డ్ కలర్ తోటి ఒక టెంపుల్ డిజైన్ అనేది యూజ్ చేసాం. వీళ్ళంత ఒక పెద్ద బార్డర్ ఇచ్చారు, అది కూడా ప్లెయిన్ గ్రీన్ బార్డర్ కి మళ్ళీ టెంపుల్ డిజైన్ అటాచ్ చేశారు. అవునండి. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనకి 2 కలర్ కాంబినేషన్ తోటి బాక్స్ స్టైల్లో మనము ఆఫ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఫుల్ టిష్యూలో బాక్స్ స్టైల్ తీసుకున్నాం. ఫుల్ టిష్యూలో మొత్తం బాక్స్ స్టైల్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకి పింక్ బార్డర్. ఓకే, పైన ఎటువంటి గ్రీన్ బార్డర్ ఇచ్చారు అటువంటిది పింక్ ఇచ్చారు ఇక్కడ. అవునండి. అంటే మనకి గంగా జమున బార్డర్ అంటారు కదా, అలా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనం 2 బార్డర్స్ ని యూజ్ చేస్తాం. సింగిల్ పళ్ళు వేసుకుంటే ఒకలా ఉంటుంది, స్టెప్ పెట్టుకుంటే సారీ ఒకలా ఉంటుంది. టోటల్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీని పళ్ళు పాటు చూసినట్లయితే మనము పింక్ తీసుకున్నాం. ఓకే, టోటల్ పింక్ ఇచ్చారు, పైన మాత్రం గ్రీన్ బార్డర్ ఇచ్చారు. అవునండి. పింక్ లో కూడా మనం బాక్స్ స్టైల్ తోటి క్రాస్ డిజైన్ అనేది హైలైట్ చేసాం పళ్ళులో. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి కార్నర్ లో వచ్చేసి మనం టెంపుల్ డిజైన్ అనేది యూజ్ చేసాం. ఓకే అండి, మొత్తం పళ్ళు కూడా ఫుల్ గా రిచ్ గా ఇచ్చారు. అవునండి. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ మనకి శారీలో ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి 2 బార్డర్స్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ చెక్స్ బార్డర్ అనేది చెక్స్ మిడిల్ లో వస్తుంది. నిజంగా ఒక టిష్యూలో మంచి సారీ చూపించారండి. పట్టులో ఇది ఒక డిజైనర్ సారీ లా ఉంది. మరి దీని ప్రైస్ ఎలా? దీని ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8500 రూపీస్ కి అవైలబుల్. ఈ వండర్ఫుల్ పట్టు సారీ 8500 రూపీస్ కి మన దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కుప్పడం సిల్క్ లోనే బ్లాక్ కలర్ శారీ అన్నమాట. చాలా రిచ్ గా కనిపిస్తుంది. అవునండి. బ్లాక్ అంటేనే మనకి హైలైట్ కలర్ అవుతుంది. శారీ చూసినట్లయితే బ్లాక్ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మనము మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ యూజ్ చేసాం ప్లెయిన్. దీనికి అవుట్ లైన్ గా వచ్చేసి కడ్డీ బార్డర్ ని కూడా యూజ్ చేసాం అనమాట. సో మనకి మిడిల్ మొత్తం చూసినట్లయితే మనము బూటీ స్టైల్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా బ్లాక్ కి వచ్చేసి మనము గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నాం అనమాట. ఆల్టర్నేటివ్ గా మనకి మిడిల్ మొత్తం 1 ఆరెంజ్ 1 గ్రీన్ అలాగా సారీ ఆల్ ఓవర్ బూటీ ఇచ్చారు, అది కూడా ఒక డబుల్ కలర్స్ తీసుకున్నారు. అవునండి. ఈ కింద బార్డర్ చూసినట్లయితే మనం ఇక్కడ కూడా స్కర్ట్ బార్డర్ టైప్ లో యూజ్ చేసాం. కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. అవునండి, లెంతీ బార్డర్ లాగా వస్తుంది. ఇది కూడా మనం బ్లాక్ కి వచ్చేసి ఇటు సైడ్ పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా వచ్చేసి చెక్స్ తీసుకున్నాం. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి గోల్డ్ హైలైట్ చేసేటట్టు బార్డర్ యూజ్ చేసుకున్నాం. పైన వచ్చేసి మనం వచ్చేసి ఒక
పైతానీ స్టైల్లో ఒక వర్క్ డిజైన్ అనేది యూజ్ చేసాం అనమాట. ఓకే. దీనికి వచ్చేసి ఆల్టర్నేటివ్ గా ఒకటి వచ్చి మనం టెంపుల్ డిజైన్ బార్డర్ కూడా యూజ్ చేసాం. ఓకే. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి రిచ్ పళ్ళు తీసుకున్నాం. సెల్ఫ్ లోనే మనం గోల్డ్ కలర్ పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా మనం ఏంటంటే మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేసాం. ట్రయాంగిల్ షేప్ లో వచ్చేసి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనం అటు ఇటు వచ్చేసి ఒక డ్రాప్ డిజైన్ అనేది యూజ్ చేసాం. సారీ అంతా కూడా వేరియస్ కలర్స్ యూజ్ చేసిన పళ్ళు మాత్రం ఫుల్ గోల్డ్ కలర్ ఇచ్చారు, జరీ వర్క్ ఇచ్చారు. అవునండి. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇందులో ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఓకే. బార్డర్ కి వచ్చేసి మనకి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది, 2 sides 2 borders. మరి ఈ సారీ ప్రైస్ ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4500 రూపీస్ కి అవైలబుల్ అండి. చూస్తున్నారు కదా మరి వండర్ఫుల్ శారీస్ అన్న దివ్య కలెక్షన్స్లో ఈ చక్కటి చీర మరి 4500 రూపీస్కి రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి ఎన్నో శారీస్, ఫెస్టివల్ శారీస్ కూడా మరి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఇటువంటి వండర్ఫుల్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఫ్యాన్సీ శారీ ఇది వచ్చేసి మనకి ఆరీ వర్క్ శారీ అండి. సో మనకి ఫ్యాన్సీలో వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నాం అనమాట. శారీ టోటల్ పైన పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి గోల్డ్ బార్డర్ యూజ్ చేసాం. ఇందులో కూడా మనం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ పింక్ తోటి ఆరీ వర్క్ అనేది యూజ్ చేసాం. సో మనకి మిడిల్ మొత్తం చూసినట్లయితే మనకు వచ్చేసి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. మిర్రర్ తీసుకుని అవుట్ లైన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి అవుట్ లైన్ చేసాం. ఓకే అండి. సారీ ఆల్ ఓవర్ కూడా మిర్రర్లు కొంచెం ఎక్కువగానే వర్క్ ఇచ్చారు, మరి దానికి కూడా అవుట్ లైన్ ఇచ్చారు. దీని కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే. ఆల్ ఓవర్ ఎలిఫెంట్ డిజైన్ ఆరీ వర్క్ లో మనం ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ కడ్డీ బార్డర్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ గా మనం వచ్చేసి ఇక్కడ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఆరీ వర్క్ యూజ్ చేసాం. దీనిపైన అయితే మనకు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాం అనమాట. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి ఎలిఫెంట్ డిజైన్ యూజ్ చేసాం. ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్ డిజైన్ అనేది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనం ఈ విధంగా. సో పళ్ళు పాటు చూసినట్లయితే మనము సేమ్ బార్డర్ లో ఏదైతే ఎలిఫెంట్ డిజైన్ యూజ్ చేసామో అదే ఎలిఫెంట్ ని ఇక్కడ వచ్చేసి మనము బిగ్ స్టైల్లో వచ్చేసి ఒక 3 ఎలిఫెంట్ 3 ఫ్లవర్స్ లాగా మనం పళ్ళుని యూజ్ చేసాం. సారీ ఆల్ ఓవర్ అంతా కొంచెం చిన్న సైజ్ ఉన్నాయి, పళ్ళులో కొంచెం బిగ్ స్టైల్లో ఇచ్చారు. అవును. ఓకే. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనము కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. శారీలో మనము క్రీమ్ బార్డర్ గా తీసుకున్నాం కాబట్టి ఇందులో వచ్చేసి మనము క్రీమ్ బ్లౌజ్ ఇచ్చాం అనమాట. 2 sides బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. హ్యాండ్స్ కి వచ్చేసి మనం ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చాం. సారీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇది ఫాలింగ్ మెటీరియల్ అండి. చాలా బాగుందండి ఈ సారీ. మరి ఈ సారీ ప్రైస్ ఎలా? సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 రూపీస్ కి అవైలబుల్. 1800 రూపీస్ కే మరి దివ్య కలెక్షన్స్ లో వండర్ఫుల్ సారీ. నెక్స్ట్ సారీ వచ్చేసి డిజైనర్ సారీ అండి. సో ఇలాంటి సారీస్ ఏంటంటే యంగ్స్టర్స్ ఇప్పుడు కాలేజీ గోయింగ్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న పార్టీ వేర్ కి అలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనము 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇందులో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనం మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసాం బార్డర్ లో. మిర్రర్ ప్లస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పల్స్ బార్డర్ గా యూజ్ చేసామన్నమాట. ఈ పైన బార్డర్ చూసినట్లయితే మనకి ఇదే విధంగా వస్తుందండి. పట్టి బార్డర్ వచ్చేసి మిర్రర్ అండ్ పల్స్ బార్డర్ తో హైలైట్ అవుతుంది. పైన పార్ట్ వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు ఇదే బార్డర్ కంటిన్యూషన్ వస్తుంది. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అంటే 2 కలర్ షేడ్ ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనము క్రిస్టల్స్ అనేది యూజ్ చేస్తాం. చిన్న చిన్న కుందన్స్ లాగా మనము కొంచెం అంటే షైనీగా గ్లిటరీగా కనపడటానికి ఈ కుందన్స్ అనేది హైలైట్ చేస్తాం అనమాట. పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ ని కింద కూడా యూజ్ చేస్తాం అనమాట. మిర్రర్ అండ్ పోల్స్ బార్డర్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఓకే. పైన పింక్ కి వచ్చింది బార్డర్, కింద ఆరెంజ్ కి వచ్చింది. అవునండి. శారీలో మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ పళ్ళులో కూడా 3 sides వచ్చేస్తుంది అనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి టూ బ్లౌజెస్ వస్తాయండి, డబుల్ బ్లౌజ్ అనమాట. సో శారీ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి హెవీ బ్లౌజ్ కూడా ఇచ్చాం మనం. ఈ శారీకి వచ్చేసి మనం ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది, ఫుల్ వర్క్. ఓకే. వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. మనము ఆరెంజ్ బ్లౌజ్ తీసుకున్నాం అనమాట కాంట్రాస్ట్ గా. ఈ ఆరెంజ్ కి వచ్చేసి పోల్స్ బోర్డర్ నెక్ వర్క్ ఇచ్చామన్నమాట. మిడిల్ మొత్తం వచ్చేసి సీక్వెన్స్ వర్క్ లాగా మొత్తం ఫిల్లింగ్ వర్క్ ఇచ్చాం. ఫ్రంట్ వర్క్, బ్యాక్ వర్క్ కూడా మనం ఈ విధంగా ఇచ్చాం. సారీ చాలా బాగుంది. మరి సారీ ప్రైస్ ఎలా ఉంది? ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 రూపీస్ కి అవైలబుల్. 2900 రూపీస్కే ఈ వండర్ఫుల్ సారీ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. మేడం మరి ఇన్ని వండర్ఫుల్ సారీస్ చూపిస్తున్నారు కదా, మరి చాలా మంది చీరలు చాలా బాగున్నాయి, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంటారు కదా, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి? సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి 20 to 50% వరకు మనం డిస్కౌంట్ ఇస్తున్నామండి. 20 to 50% వరకు డిస్కౌంట్ ఉంది.
ఓకే అండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కోటా శారీ తీసుకున్నాం అన్నమాట. కోటా సారీ నిజంగా చాలా డీసెంట్ గా కనిపిస్తుంది మేడం. ఇది ఏంటంటే మనకి డిగ్నిఫైడ్ గా ఉంటుంది, డీసెంట్ లుక్ అఫీషియల్ గా కనిపిస్తుంది. క్రీమ్ బేసిక్ శారీ తీసుకున్నాం. ఆల్టర్నేటివ్ గా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ పట్టి బార్డర్ తీసుకున్నాం. ఇందులో కూడా మనము క్రీమ్ బేసిక్ తోటి లైన్స్ లాగా మనం బార్డర్ అనేది హైలైట్ చేసాం. క్రీమ్ కి కొంచెం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇస్తూనే మరి బార్డర్ లో కూడా మళ్ళీ క్రీమ్ లైన్స్ లాగా ఇచ్చారు. అవి కూడా 3 వేరియస్ టైప్స్ లో. అవునండి. మిడిల్ మొత్తం వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేసి కలంకారీ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ లాగా యూజ్ చేస్తాం అనమాట. కోటా పైన వచ్చేసి మనం ఈ పీకాక్ అండ్ లతల్ డిజైన్ లాగా కలంకారీ స్టైల్లో క్రాస్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం. ఓకే, కలంకారీ స్టైల్లో క్రాస్ డిజైన్ లో ఇచ్చారు. సారీ ఎంత ఉంటుందండి? ఫుల్ సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ వస్తుంది ప్రింట్. ఇది హ్యాండ్ ప్రింట్ కాబట్టి మనకి ఫుల్ డిజైన్ వస్తుంది. ఓకే, సారీ ఆల్ ఓవర్ కూడా కలంకారీ డిజైన్ క్రాస్ లైన్స్ లో రిపీట్ అవుతూనే ఉంది. అవును. కింద బార్డర్ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బార్డర్. మనం పైన ఏదైతే ఆరెంజ్ బార్డర్ తీసుకున్నామో అదే ఆరెంజ్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి 3 వేరియేషన్ తోటి 3 లైన్స్ సేమ్ బార్డర్ కూడా మొత్తం ఆల్ ఓవర్ సారీ ఉంది. అవునండి. పళ్ళు పాటు చూసినట్లయితే సేమ్ ఆరెంజ్ తోటి మనము 3 లైన్స్ అనేది పళ్ళులో యూజ్ చేస్తాం. నార్మల్ గా కోటా సారీ అంటే డీసెంట్ గా ఉంటుంది కాబట్టి పళ్ళు కూడా సింపుల్ గా ఇచ్చారు, డీసెంట్ గా ఉంది. అవునండి. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, క్రీమ్ బ్లౌజ్ ఇచ్చాం అనమాట. మనకి మిడిల్ క్రీమ్ ఉంది కాబట్టి మనము క్రీమ్ ప్లెయిన్ ఇచ్చాం. 2 సైడ్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ బార్డర్ ఆరెంజ్ బార్డర్ 3 లైన్స్ అనేది వస్తుంది. ఓకే, బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు. అలాగే బార్డర్ కూడా టూ సైడ్స్ ఇచ్చారు కాబట్టి చక్కగా లాంగ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా స్టిచ్ చేయించుకునే విధంగా కూడా ఉంది. ఓకే మేడం, మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్కి అవైలబుల్. చూస్తున్నారు కదా, మరి వండర్ఫుల్ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్కే మన దివ్య కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి వండర్ఫుల్ చీరలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫెస్టివల్ ఆఫర్ కూడా ఉంది. 20 to 50% డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్లో ఇటువంటి వండర్ఫుల్ శారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫెస్టివల్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మరి మీరు కూడా షాపింగ్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామా మేడం? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి కోరా సిల్క్ శారీ అండి. ఇది కూడా 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా మనం పైన పార్ట్ చూసినట్లయితే ఈ వీవింగ్ బార్డర్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ కడ్డీ బార్డర్ అనేది కాకుండా ఇక్కడ వచ్చేసి మనము ఫ్లవర్ డిజైన్ లాగా మనం బార్డర్ అనేది హైలైట్ చేస్తాం జరీ తోటి. ఓకే, నార్మల్ గా బార్డర్ అంటే కడ్డీ డిజైన్ ఎక్కువ వస్తుంది, కానీ ఇక్కడ డిజైన్ ఇస్తూనే మంచి బార్డర్ లుక్ ఫ్లవర్ డిజైన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మిడిల్ పార్ట్ మొత్తంలో మనకి ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనము జాల్ డిజైన్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ యూజ్ చేస్తాం అనమాట. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనం ఇక్కడ వచ్చేసి లతల్ డిజైన్ లాగా తీసుకొని ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. మీనా వర్క్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ టైప్ లో కూడా మనం ఫ్లవర్ డిజైన్ యూజ్ చేసాం. ఈ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మధ్యలో సెల్ఫ్ డిజైన్ లా యూజ్ చేస్తున్నారు. కాంట్రాస్ట్ లో కనిపించే విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. అవునండి. కింద బార్డర్ లో వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, కింద కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు, లెంతీ బార్డర్ లాగా తీసుకున్నాం. ఇది కూడా మనం ఏంటంటే గోల్డ్ కలర్ బార్డర్ తోటి మనం పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో ఫ్లవర్ డిజైన్ అనేది ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ లాగా యూజ్ చేస్తాం. ఫ్లవర్ డిజైన్ కొంచెం పెద్దగా ఇచ్చారు. ఆరెంజ్ కలర్ కి మళ్ళీ గోల్డ్ కలర్ కాంబినేషన్ వల్ల బార్డర్ చాలా హైలైట్ అవుతుంది. అవునండి. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. టిష్యూ పళ్ళు ఇచ్చాం. అంటే శారీ మనకి హెవీగా ఉంది కాబట్టి పళ్ళులో వచ్చేసి సింపుల్ పళ్ళు యూజ్ చేస్తాం. దీని బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ బ్లౌజ్. ఓకే, మనకి కింద డౌన్ పార్ట్ లో ఎటువంటి ఆరెంజ్ కలర్ ఇచ్చారో ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అవునండి. అంటే మనకి కాంట్రాస్ట్ గా ఉండటానికి మనం కింద పార్ట్ ఏదైతే ఇచ్చామో అదే కలర్ వచ్చేసి బ్లౌజ్ ఇచ్చాము అనమాట. హ్యాండ్స్ కి వచ్చేసి థ్రెడ్ వర్క్ బార్డర్ ఇచ్చాం. ఓకే, ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ కూడా సింపుల్ గా థ్రెడ్ వర్క్ బార్డర్. సారీ అంతా బాగా హైలైట్ అయింది కనుక బ్లౌజ్ సింపుల్ గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది, హైలైట్ అవుతుంది బ్లౌజ్ తోటి. ఈ సారీ ప్రైస్ ఎలా? సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4800 రూపీస్ కి అవైలబుల్. ఈ వండర్ఫుల్ సారీ 4800 రూపీస్ కి దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. సారీ చాలా బాగుంది మేడం. మరి ఈ సారీ కడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనండి, ఇంకోసారి మనం కట్టి చూద్దాం. తప్పకుండా. ఇంతకు ముందు మనం చూసిన సారీ టోటల్ ఫ్లవర్స్ డిజైన్తో ఉన్న సారీ. మరి ఇప్పుడు మనం చూసిన సారీ టోటల్ వేవీ డిజైన్ ఇచ్చారు. అంటే ఆ సారీకి ఎటువంటి వర్క్ ఇచ్చారో మరి ఈ సారీ కూడా అలాగే టోటల్ వర్క్ ఇచ్చారు. కాకపోతే డిజైన్ కాస్త డిఫరెంట్గా ఉంది. ఈ సారీని చూసినట్లయితే టోటల్ ఆరెంజ్ కలర్ ఇస్తూనే బోర్డర్లో మెరూన్ కలర్ యూస్ చేశారు. మరి సారీ మొత్తం కూడా ఫ్యాన్సీ సారీ కనుక టోటల్ వర్క్తో ఫిల్ చేశారు కనుక సారీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ముందుగా ఒకవేళ పై పార్ట్కి వచ్చినట్లయితే మెరూన్ కలర్ యూస్ చేశారు. మెరూన్ కలర్లోనే చక్కగా మంచి బార్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బార్డర్ ఇస్తూనే దాంట్లో చక్కగా ఇలా లీఫ్ డిజైన్లా స్మాల్ డిజైన్లా ఇచ్చారు. వైలెట్ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేస్తూ టోటల్ బార్డర్ ఇచ్చారు. అలాగే మరి పైన ఫ్రిల్స్ పార్ట్లోకి వచ్చినట్టయితే ఆరెంజ్ కలర్తో పాటుగా మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కనుక దీంట్లో పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అలాగే చక్కగా ఫ్లవర్ డిజైన్తో పాటు లీఫ్ డిజైన్స్ ఇచ్చారు కనుక గ్రీన్ కలర్ డిజైన్ ఇచ్చారు. అది కూడా పెద్ద బార్డర్ ఇవ్వడం వల్ల ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు టోటల్ ఈ పార్ట్ అంతా కవర్ అవుతూ మెరూన్ కలర్ కనిపిస్తుంది. అలాగే మరి మిడిల్ పార్ట్లోకి వచ్చినట్లయితే ఆరెంజ్ కలర్ ఇచ్చారు. టోటల్ వేవీ డిజైన్ ఇస్తూనే దాంట్లో కూడా కొంచెం ఒక ఫేడెడ్ డిజైన్లా
ఇచ్చారు. ఇది కూడా శారీకి సెట్ అయ్యే విధంగా టోటల్ ఆల్ ఓవర్ ఆ ఫేడ్ అవుట్ ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. పైన ఎటువంటి బార్డర్ ఇచ్చారో మరి మనకి ఫ్రిల్స్ పార్ట్లో, అలాగే ఇక్కడ కూడా మరి అటువంటి బార్డర్ ఇచ్చారు. మరి ఈ శారీ పళ్ళు కూడా చక్కగా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్తో వేవీ డిజైన్ ఇచ్చారు. అదే గోల్డ్ కలర్తో చక్కగా పళ్ళు కూడా డిజైన్ ఇచ్చారు. మంచి మెరూన్ కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం ద్వారా శారీ మొత్తానికి కూడా పళ్ళు చక్కగా ఎలివేట్ అయింది. టోటల్ గోల్డ్ కలర్ యూస్ చేశారు. మంచి డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్, లీవ్ డిజైన్స్ ఇస్తూనే 2 డిజైన్స్ ఇస్తూనే ఆ రెండింటికి వేరియేషన్ ఉండే విధంగా మధ్యలో కొంచెం స్ట్రైట్ లైన్లో ఇచ్చారు డిజైన్. ఆ స్ట్రైట్ లైన్ కూడా ప్లెయిన్గా వదిలేయకుండా చక్కగా దాంట్లో కూడా చిన్న చిన్న లీఫీ డిజైన్ లాగా, అంటే ఒక చిన్న వేవ్స్ లాగా యూస్ చేశారు. శారీ అంతా బిగ్ వేవ్స్ ఉన్నట్టే మరి పళ్ళులో కూడా స్మాల్ వేవ్స్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్స్ కూడా ఇచ్చారు. టోటల్ పళ్ళు అంతా కూడా ఫిల్ చేశారు. చూసినట్లయితే ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఈ ఫ్యాన్సీ శారీ ఒక పార్టీ వేర్ శారీలా ఉంది. బ్లౌజ్ కూడా చక్కటి డిజైన్తో ఇచ్చారు కనుక ఈ శారీ మీరు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ. ఇది ఫ్యాన్సీ వచ్చేసి శారీ రెడ్ కలర్ శారీ తీసుకున్నామండి. దీనికి వచ్చేసి బార్డర్ మనం గోల్డ్ బార్డర్, యాంటిక్ స్టైల్లో గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి ఇది చాలా మంచి రెడ్ కలర్ మేడం. ఇది ఫెస్టివల్ టైంలో కట్టుకుంటే నిజంగా చాలా మంచి లుక్ వస్తుంది. అవునండి. రెడ్ కలర్కి వచ్చేసి యాంటిక్ బార్డర్ తీసుకున్నాం. పైన పాటు మిడిల్ మొత్తం చూసినట్లయితే మనకి మ్యాటీ వర్క్ డిజైన్ యూజ్ చేసాం అనమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కాబట్టి మనము లైట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి మనం మ్యాటీ వర్క్ అనేది హైలైట్ చేసాం అనమాట. లైట్ కలర్స్ తో మ్యాటీ వర్క్ ఇచ్చారు. అవునండి. రెడ్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తోటి మనం మ్యాటీ వర్క్ అనేది ఫుల్ డిజైన్ యూజ్ చేసాం అనమాట. పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి ఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది అనమాట. ఈ ఫ్రిల్ డిజైన్ చూసినప్పటికీ మనకి హాఫ్ డిజైన్ యూజ్ చేసాం. వర్క్ హెవీగా ఉంది కాబట్టి మిడిల్లో వచ్చి మనము హాఫ్ డిజైన్ యూజ్ చేసాం. పైన ప్లేన్ తీసుకున్నాం అనమాట. మిడిల్ నీ డిజైన్ నుంచి మనము ఈ వర్క్ అనేది హైలైట్ చేసాం. సో 2 వేరియేషన్స్ లో చూడొచ్చు. అవునండి. సో మనకి షోల్డర్ లో వచ్చేసి హెవీగా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ చూసినప్పటికీ మనం కట్టినప్పుడు లుక్ చాలా బాగుంటుంది అనమాట. దీని కింద పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాంటిక్ బార్డర్ అనేది కొంచెం బిగ్ బార్డర్ లాగా ఇచ్చాము. ఓకే, కిందనేమో కొంచెం ఫుల్ గా పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన వచ్చి స్మాల్ బార్డర్. ఈ పళ్ళు పాటు చూసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఇందులో కూడా మనము టిష్యూ పళ్ళు ఇచ్చాం అనమాట. 1/2 మీటర్ లాగా మనం టిష్యూ పళ్ళు ఇచ్చాం. దీంట్లో బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్. శారీ నిజంగా చాలా బాగుందండి. టోటల్ వర్క్ ఇచ్చారు. చక్కగా లైట్ వెయిట్లో కూడా ఉంది. క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మరి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది? సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2200 రూపీస్కి అవైలబుల్. 2200 రూపీస్కే ఈ వండర్ఫుల్ సారీ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కూడా ఫ్యాన్సీ సారీ అండి. సీకో వెరైటీ అన్నమాట. ఫ్యాన్సీలో సీకో వెరైటీ. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ షేడెడ్ ఉంటుంది. పైన పార్ట్ లో వచ్చేసి మనం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ గా యూజ్ చేసాం. మిడిల్ లో వచ్చేసి 3 లైన్స్ లాగా మనం గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేసాం అన్నమాట. గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అదే ఆరెంజ్ కలర్ ని మనకు బార్డర్ లో ఇచ్చారు. పింక్ కూడా యాడ్ చేస్తూనే వేరియేషన్స్ చూపించే విధంగా లైన్స్ కూడా ఇచ్చారు. అవునండి. పైన పార్ట్ వచ్చేసి మనకి 2 వేరియేషన్ తోటి ఈ విధంగా ఉంటుంది. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనము థ్రెడ్ వర్క్ డిజైన్ యూజ్ చేసాం అనమాట. అంటే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనం ఫ్లవర్ బుట్టి అనేది హైలైట్ చేసాం బంచెస్ టైప్ లో. ఓకే అండి, అంటే ఒక థ్రెడ్ వర్క్ లా ఇచ్చారు. ఈ ఆరెంజ్ కలర్ తో పాటుగా బ్లూ కలర్ యూజ్ చేశారు. అలాగే లైట్ గ్రీన్ కలర్ కూడా యూజ్ చేశారు. అవునండి, అంటే కాంట్రాస్ట్ గా ఉండటానికి మనం బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ని యూజ్ చేసాం అనమాట. మిడిల్ మొత్తం మనకి ఇదే విధంగా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. కింద బార్డర్ వచ్చేసి ఈ శారీకి చాలా హైలైట్ అండి. అవునండి, నిజంగా చాలా హైలైట్ గా ఉంది. బార్డర్ తోటి మనకి చాలా బాగుంటుంది శారీ. ఇక్కడ వచ్చేసి మనము గ్రీన్ కి వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బార్డర్ తీసుకున్నాం. అదే విధంగా పింక్ బార్డర్ ని కూడా యూజ్ చేసాం. ఈ 2 బార్డర్స్ వేరియేషన్ కూడా మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి జెరీ లైన్స్ అనేటి ఒక 6 లైన్స్ ని యూజ్ చేసాం. పైన ఇచ్చిన బార్డర్ కొంచెం పెద్ద సైజ్ లో ఇచ్చారు. వేరియేషన్ కూడా సేమ్ చూపించారు. అవునండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా ఈ బార్డర్ అనేది ఇక్కడ వచ్చేసి మనము థ్రెడ్ వర్క్ యూజ్ చేసాం అనమాట. ఫుల్ డిజైన్లో ఇక్కడ మనము బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అలాగే వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ బేసిక్ అవుట్లైన్ గా కూడా మనం ఇక్కడ బార్డర్ లో యూజ్ చేసాం అనమాట. ఓకే, సారీ అంతా కూడా థ్రెడ్ వర్క్స్ తో బూటీ ఇచ్చారు. అలాగే కింద బార్డర్ లో వచ్చి థ్రెడ్ వర్క్స్ తో ఒక పెద్ద హంసల డిజైన్ లాగా, నెమలి డిజైన్ లాగా ఇచ్చారు. దాంట్లో కూడా బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో కలర్ఫుల్ గా ఇచ్చారు. అవునండి, అంటే మనకి బార్డర్ హైలైట్ అవడానికి ఇక్కడ మీనా వర్క్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసాం అనమాట. షోల్డర్ పార్ట్ వరకు ఈ బార్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వరకు ఈ వండర్ఫుల్ బార్డర్ వస్తుంది. ఇప్పుడు ఇలా స్టెప్ వేసుకున్నప్పుడు వచ్చేసి మనకి పైకి ఈ బార్డర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనం ఆరెంజ్ కలర్ పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా మనము జెరీ లైన్స్ అనేవి హైలైట్ చేసాం. 3 వేరియేషన్ లాగా పళ్ళు యూజ్ చేసాం. సారీ అంతా కూడా ఫ్యాన్సీగా ఇచ్చారు. పళ్ళు మాత్రం ఒక చక్కటి ట్రెడిషనల్ లుక్ ఇచ్చారు ఆరెంజ్ కలర్.
దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది, ఆరెంజ్ కలర్ బ్లౌజ్. పళ్ళు మనము సేమ్ ఆరెంజ్ తీసుకున్నాం కాబట్టి మనము బ్లౌజ్ కూడా ఆరెంజ్ ఇచ్చాము అనమాట. ఓకే, పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చారు. ఇందులో కావాలంటే గ్రీన్ కలర్ యాడ్ చేసుకుని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. అవునండి, అంటే మనకి ఇప్పుడు శారీలో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వర్క్ ఇచ్చాం కాబట్టి మనం ఆ వర్క్ థ్రెడ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ ఫ్యాన్సీ శారీ ప్రైస్ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1850 రూపీస్కి అవైలబుల్. ఈ వండర్ఫుల్ ఫ్యాన్సీ శారీ 1850 రూపీస్కే మన దివ్య కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి శారీస్ ఎన్నో కూడా మరి ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వేరియస్ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. ఫెస్టివల్ సందర్భంగా ఒక వండర్ఫుల్ ఆఫర్ కూడా ఉంది. 20 to 50% డిస్కౌంట్ ఉంది. ఇది నిజంగా చాలా చక్కటి డిస్కౌంట్ అని చెప్పొచ్చు. మరి మీ ఛాన్స్ మిస్ చేసుకోకండి. దివ్య కలెక్షన్స్, యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్. మరి మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామా మేడం? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చందేరి వెరైటీ అనమాట. చందేరి వెరైటీలో లైట్ కలర్ ఉంది. లైట్ కలర్ తీసుకున్నాం. బేసిక్ వచ్చేసి ఆఫ్ వైట్ ఉంటుంది అనమాట శారీ టోటల్. మనకి పైన కాంట్రాస్ట్గా బార్డర్ వచ్చేసి మనము లైట్ కలర్ బార్డర్నే యూజ్ చేస్తాం. ఇందులో కూడా వేరియేషన్ తోటి మనము 4 లైన్స్ అనేటివి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. సో మనకి మిడిల్ మొత్తంలో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఆఫ్ వైట్ బేసిక్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఒక స్పారో డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఇందులో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బ్రౌన్ కలర్ లాగా దీనికి ఈ విధంగా ఇచ్చాం. లైట్ కలర్ మీద బ్లూ కలర్ గ్రీన్ కలర్ యూస్ చేస్తే ఒక స్పారో డిజైన్ లాగా ఆ కూడా స్పారోస్ మొత్తం సారీ అంతా ఫుల్గా అయ్యే విధంగా ఫుల్ ప్రింట్ ఇలానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద బార్డర్ లో మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో వచ్చేసి మనము 4 వేరియేషన్ తోటి మనం కింద బార్డర్ ని యూజ్ చేసాం. సేమ్ బేసిక్ కలర్ తీసుకొని దీనికి ఈ కలరే కాంబినేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్, నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనము ఈ బార్డర్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, లైట్ కలర్ కి కూడా కొంచెం లైట్ కలర్స్ తోనే బార్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇస్తున్నా. రెండిట్లకి మధ్యలో ఒక మిడిల్ కలర్ లో కూడా ఒక చక్కటి బార్డర్ ఇచ్చారు. టోటల్ శారీ ఏంటంటే ప్రింటెడ్ వస్తుంది అనమాట. ఇది టోటల్ వచ్చేసి మనకి స్పారో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. పళ్ళు పాటలో వచ్చేసి మనము 3 వేరియేషన్ తోటి లైట్ బ్లూ కలర్ తీసుకున్నాం, డార్క్ బ్లూ తీసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అవుట్ లైన్ గా తీసుకున్నాం. ఓకే, మనకి కింద బార్డర్ లో ఎటువంటి కలర్స్ యూస్ చేశారో అటువంటి ఇలా స్ట్రైట్ లైన్ లాగా పళ్ళు యూజ్ చేసాం. బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. 2 సైడ్స్ మనకి బార్డర్స్ అనేవి హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు. ఓకే అండి, సారీ అంతా కూడా స్పారో డిజైన్ ఉంది కనుక బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అటువంటి బార్డర్స్ కూడా ఇచ్చారు మళ్ళీ. అవునండి. ఈ సారీ ప్రైస్ ఎలా ఉంది మేడం? ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 రూపీస్. చూస్తున్నారు కదా, ఈ వండర్ఫుల్ శారీ 1350 రూపీస్కి మన దివ్య కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. ఇటువంటి శారీస్ ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే పెళ్లి పట్టు చీరలు, క్యాటలాగ్ శారీస్, డిజైనర్ శారీస్ ఎన్నో చీరలు అందుబాటులో ఉన్నాయి. ఫెస్టివల్ సందర్భంగా 20 to 50% డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది. దివ్య కలెక్షన్స్, యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్. మరి మీరు కూడా షాపింగ్ చేయండి. మాధురి గారు ఈరోజు నిజంగా ఫెస్టివల్ సందర్భంగా మంచి మంచి పట్టు చీరలు, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ చూపించారండి. అలాగే మంచి సూపర్గా ఉండి ఈ శారీ కూడా చూపించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వ్యూయర్స్, చూసారుగా, ఇది ఈనాటి ఇష్టసఖి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.